రూరల్ మండల గ్రామం అంగలకుదురులో ఈ నెల 10వ తేదీన భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడైన మన్నెపల్లి నరేంద్రబాబును రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీఐ నాయబ్ రసూల్ కేసు వివరాలను తెలియజేశారు. అంగలకుదురులోని శ్రీనగర్లో నివసిస్తోన్న మన్నెపల్లి నరేంద్రబాబు సంధ్యారాణికి 2016లో వివాహం జరిగింది. వీరికి 10 ఏళ్ల 8 ఏళ్ల కొడుకులు ఉన్నారు. నరేంద్రబాబు చెంచుపేటలోని వైన్ షాప్ పర్మిట్ రూమ్ వద్ద పాన్ షాప్ నడుపుతున్నాడు. ఇదిలా ఉంటే మద్యానికి బానిసైన నరేంద్రబాబు వ్యాపారంలో వచ్చిన డబ్బులను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా భార్యతో ప్రతిరోజు గొడవ పడేవాడని సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. దీనికి తోడు భార్య సంధ్యారాణి ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడుతుందని, ఆమెపై అనవసరంగా అనుమానం పెంచుకుని శారీరకంగా మానసికంగా వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లిపోగా పెద్దల సమక్షంలో సర్ది చెప్పి తిరిగి తీసుకువచ్చేవారు. ఈ క్రమంలో భార్యను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో తెనాలి ఉప్పు బజార్లో ఒక పెద్ద కత్తిని కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టాడని చెప్పారు. ఈ నెల 10వ తేదీన నిందితుడు మద్యం తాగి ఇంటికి రాగా భార్య సంధ్యారాణి గొడవ పడింది. నువ్వు ఇలాగే తాగుతూ ఉంటే నేను పిల్లల్ని తీసుకుని మా అమ్మగారింటికి వెళ్లిపోతాను అని బెదిరించడంతో నరేంద్రబాబు ఆగ్రహానికి గురయ్యాడు. వంటగదిలో దాచిన కత్తిని తీసుకుని బెడ్రూమ్లో ఉన్న భార్యపై విచక్షణ రహితంగా దాడి చేసి నరికి హత్య చేశాడని చెప్పారు. తీవ్ర రక్తస్రావంతో సంధ్యారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దాడిలో నరేంద్రబాబు ఎడమ చేతి వేళ్లకు కూడా గాయాలయ్యాయి. భయంతో నిందితుడు స్కూటర్ పై పారిపోతూ పోలీసులు పట్టుకుంటారనే భయంతో నేరుగా రక్తం కారుతున్న చేతులతో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే అతనిని చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయిన నరేంద్రబాబును సీఐ నాయబ్ రసూల్ అరెస్ట్ చేశారు. రక్తపు మరకలున్న స్కూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో రూరల్ ఎస్ఐ ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ ఓ కృష్ణయ్య సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఈ నెల 10వ తేదీన శుక్రవారం రోజున అంగలకుదురు గ్రామంలో ఒక మర్డర్ జరుగుతుంది. భార్యను అతి కిరాతకంగా భర్తను చంపుతాడు. చంపేసి పోలీస్ స్టేషన్కి అతనికి గాయాలైతే పోలీస్ స్టేషన్కి రాగా వెంటనే అతని గాయాల నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. వెంటనే నేరస్థలానికి వెళ్ళి నేరస్థలం పరిశీలించి అప్పుడు ఉన్న తెనాలి 120 ఇన్ఛార్జ్ గారి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏందనగా ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇతని పేరు నరేంద్ర కుమార్, ఇతని యొక్క వైఫ్ పేరు సంధ్యారాణి. వీళ్ళిద్దరికీ 2016లో వివాహం జరుగుతుంది. వీళ్ళకి 2 పిల్లలు కూడా కలరు. 2 పిల్లలు కూడా 10 సంవత్సరాలు ఒకరికి 8 ఇయర్స్ ఒకరు కలది. ఈ అమ్మాయి రుచితలకి పల్నాడులోని నూజెన్ల గ్రామం దగ్గర. ఈ ఇద్దరికి మ్యారేజ్ జరిగిన తర్వాత వేరు ప్లేసుల్లో కాపురం చేస్తూ కలిసి ఉంటూ ఉంటారు. కానీ ఈ క్రమంలో ఇతను మద్యానికి బానిసై ఆమెతో గొడవ పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అమ్మాయి 2-3 సార్లు కూడా అట్లా పుట్టింటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. అదే భాగంలో గత నెల ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి ఇతర బాధలు తట్టుకోలేక హింసిస్తున్న తల్లికి పుట్టింటికి వెళ్తుని వదిలేసి వెళ్ళిపోతుంది పిల్లలు తీసుకొని. ఈ క్రమంలో భాగంగా 1 నెల రోజుల తర్వాత అతను ఆమెని మాయ మాటలు చెప్పి మళ్ళీ మాట్లాడుకొని నమ్మకంగా బాగా చూసుకుంటాన సందర్భంగా అతను ఒక ప్లాన్ ప్రకారంగానే ఈ నెలలోనే 4వ తేదీన అంటే శనివారం రోజున మన పట్నం బజార్లోనే ఒక షాప్ దగ్గర కత్తి కొనుక్కొని 100 రూపాయలు ఫోన్పేచ్చింది కత్తి కొనుక్కొని అతను తీసుకొచ్చి అతను ఇంట్లో పెట్టుకొని అతను ప్లాన్ ప్రకారంగానే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి 7వ తేదీన 6వ తేదీన వెళ్ళిపోయి 7వ తేదీన ఆమెని తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన కాడి నుంచి కూడా మళ్ళీ ఇతను మధ్యాహ్నం బానిసవడం, ఆమెను అనుమానించడం, అట్లా తిరుగుతూ ఉండడం, కొడుతున్న తలకి ఆ అమ్మాయి ముందుగానే ఇతను నేదం చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మగారు 10వ తేదీ మార్నింగ్ చెప్పడం కూడా జరుగుతుంది. ఇతను నేను మళ్ళీ అమ్మాయి పుట్టింటికి ఆడికి వెళ్ళిపోతుంది, నన్ను వదిలేసిపోతుంది, ఇంకా ప్రతిసారి ఇదే పోతుంది, నా పరువు పోతుందని చెప్పి ఎట్లయినా ఈ అమ్మాయిని ఆల్రెడీ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారంగానే ఆ అమ్మాయిని కత్తితో విచక్షణ రహితంగా అనేక గాయాలు చేస్తూ ఇతను మర్డర్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో అతనికి ఎడమ చేయికి 2 వేలకి గాయాలు కూడా అవుతున్నాయి. ఆ గాయాలతో ట్రీట్మెంట్ తీరంగా ఈరోజు డిశ్చార్జ్ చేస్తే డాక్టర్ గారు అతని కన్ఫెషన్ రాసుకుని ఈరోజు కోర్టుకు కూడా హాజరుపరచడానికి అరెస్ట్ చేస్తాం. ఈరోజు ఇప్పుడే సాయంకాలం 4:30కి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రేపు ఉదయం కోర్టుకు తరలిస్తాము. అదేవిధంగా ఇతను చెప్పిన ప్రకారంగా మనకు అతను ఉన్న షాప్ని వాటిని ఐడెంటిఫై చేసి అక్కడున్న ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ని కూడా వాటిని కూడా సేకరించి తగిన ఆధారాలతో కోర్టులో సమర్పించి ముద్దాయికి శిక్ష పడే విధంగా చూస్తాం.